సో, ఈక్విటీ వెనుక మనం పరిగెడుతూ పోతే మెరిట్ అనేది తప్పుతది గదా! నేనొక పెద్ద కులమోడిని. నేను పరీక్ష రాషిన. నాకు 90 మార్కులొచ్చినాయి మ్యామ్. నాకు సీట్ రాలేదు. ఐ డిజర్వ్ సీట్ కదా! నాకు సీట్ రాలేదు మరి. ఈక్విటీ అని మీరు చెప్తున్నారు. అదే నీకు సీట్ రాలేదంటే అది ఎవరి వల్ల రాలేదు? ఎస్సీల వల్ల రాలేదా? ఓబీసీల వల్ల రాలేదా? లేకపోతే ఎస్టీల వల్ల రాలేదా? ఎస్సీల వల్లనే రాలేదు. వాళ్ళకి 35 మార్కులొచ్చినా వాళ్ళు నీట్ నుంచి మంచిగా పోయి డాక్టర్ అవుతారు. అట్లాంటి డాక్టర్స్ అవుతున్నప్పుడు 90 మార్క్స్ వచ్చినోడు డాక్టర్ అవ్వలేకపోతున్నాడు గదా! ఇప్పుడు మీరు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే మీకు 10% రిజర్వేషన్ ఉంది. ఆ 10% రిజర్వేషన్‌లో మీకు సీట్ రాలేదు అంటే 10% రిజర్వేషన్ ఉన్నా సరే, మీ జనరల్ కేటగిరీలోని నీకంటే బాగా చదివాడు ఒకడికొచ్చేసింది. అది జనరల్ కేటగిరీలోనే ప్రాబ్లమ్ ఉంది. ఓకేనా? అక్కడ ఏం జేయాలంటే, ఇక్కడ ఆల్రెడీ ఎస్సీకి ఒక 14% రిజర్వేషన్ ఉంటే, ఆ 14% రిజర్వేషన్‌ని గాదు మీరు క్వెషన్ జేయాల్సింది. మేము 10% మేము తక్కువ మంది జనాభా ఉన్నా మాకెందుకు సీట్లు రావట్లేదని క్వెషన్ జేయాలి. సీట్లు ఎన్నున్నాయని క్వెషన్ జేయాలి. కాలేజీలు ఎన్నున్నాయని క్వెషన్ జేయాలి. ఎనఫ్ కాలేజెస్ లేవు. ఇప్పుడు ఎస్సీలకి 14% రిజర్వేషన్ ఉందంటే ఎస్సీల్లో 100 మంది రాస్తే 100 మందికి సీట్లు రావట్లేదు అక్కడ. దాంట్లో ఒక 14 మందికో, 15 మందికో, 20 మందికో, 30 మందికో సీట్లు వస్తున్నాయి. మిగతా అందరికి సీట్లు లేవు. ఓబీసీల్లో కూడా 27% రిజర్వేషన్ ఉందంటే అందరికీ సీట్లు రావట్లేదు. దాంట్లో కూడా కొంతమందికి సీట్లు వస్తున్నాయి. ఎందుకంటే మనకి కాలేజీలు లేవు, సీట్లు లేవు. సీట్లు రావాలి, సీట్లు రావాలి, అందరికీ ఫెయిర్‌గా జరగాలి అంటే మనకి కాలేజీలు పెరగాలి, ఇన్‌స్టిట్యూట్స్ పెరగాలి, గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్స్ పెరగాలి. పెరిగినప్పుడు అందరికీ సీట్లు ఓపెన్ అవుతాయి. ఎంతసేపు రిజర్వేషన్ వెనకాల పడితే కాదు. కొంతమంది ఏమంటున్నారు అంటే ల్యాండ్‌ని జాతీయం జేసేస్తే రిజర్వేషన్స్‌ని తీసేయండి. సో, జాతీయం జేసినంక ల్యాండ్‌ని ఈక్వల్‌గా షేర్ చేయండి, డిస్ట్రిబ్యూట్ చేయండి అని జెప్పేసి మాట్లాడుతున్నారు. సో, ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ ఈ కాస్ట్‌ని ఎరాడికేట్ చేయగలుగుతదా? చేయదు. హౌ? అంటే అది సొల్యూషన్ గాదా? ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక పరంగా వాళ్ళకి ఎకనామికల్లీ కొంచెం బూస్ట్ చేయొచ్చేమో కానీ, అప్‌లిఫ్ట్ చేయొచ్చేమో కానీ, ఎకనామికల్లీ ఈక్వల్‌గా చూస్తదేమో కానీ, బట్ కాస్ట్ బేస్డ్ కింద వచ్చేసరికి ఇప్పుడు మా ఊర్లోనే కాదు, చాలా ఊర్లలో చూసుకుంటే 10 ఎకరాలున్న ఒక దళిత్ పర్సన్ ఉంటాడు. ఏమీ లేని ఒక జనరల్ కేటగిరీ పర్సన్ ఉంటాడు. అయినా సరే ఈ జనరల్ కేటగిరీ పర్సన్ దగ్గర ఈ 10 ఎకరాలున్న దళిత్ పర్సన్ వంగే ఉండాలి. ఈ పర్సన్ ఏమీ లేకపోయినా సరే డిస్క్రిమినేషన్ చేస్తాడు. అది ఎందుకు జరుగుతుంది? వాడి దగ్గర డబ్బులు ఉన్నాయా, వాడి దగ్గర ఇంకోటి ఉందా అని కాదు. వాడి కులం వల్ల జరుగుతుంది. అది ఎరాడికేట్ చేయాలి. ఆ మనిషిలో ఉన్న భావాన్ని ఎరాడికేట్ చేయాలి. ఒక డబ్బుని చూసో, కులాన్ని చూసో, మతాన్ని చూసో, లేకపోతే ప్రాంతాన్ని చూసో, రంగుని చూసో, జెండర్‌ని చూసో మనం ఒక మనిషికి రెస్పెక్ట్ ఇవ్వకూడదు. మనిషిని చూసి రెస్పెక్ట్ ఇవ్వాలి. తోటి మనిషి అది ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవ్రీథింగ్ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అప్పుడు మనం రిజర్వేషన్స్ ఉండాలా లేదా, ఉండకూడదా అనేది గురించి మాట్లాడొచ్చు. ఓకే. ఇప్పుడు ఈ కాస్ట్ అనేది మనకు ఒక సామాజికంగా మన సమాజాన్ని వెనక్కి తీసుకొని పోతుంది అనంటే, కాస్ట్‌ని ఇండియాకి దూరం జేయాలి లేదా కాస్ట్‌లెస్ ఇండియాని జేయాలి అంటే, ఎలాంటి స్టెప్స్‌ని ఫాలో అవ్వచ్చు? మీ ఒపీనియన్ ఏంటిది? కాస్ట్‌లెస్ ఇండియా అనేది చాలా బిగ్ అచీవ్‌మెంట్ మన ఇండియాకి, ఒకవేళ అది అచీవ్ చేస్తే. బట్ నేను ఫీల్ అయితా కాస్ట్‌లెస్ ఇండియా రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ అనేది సర్వైవ్ అయ్యేది ఒక వుమెన్ పైన. జనరేషన్ సర్వైవ్ అయ్యేది కూడా వుమెన్ పైననే. వుమెన్ బాడీ పైన. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ ఎవరు ఉండాలి, ఎవరిని కనాలి అనేది ఒక వుమెన్ పైన డిసైడ్ అయి ఉంటది. అందుకే ఈ కాస్ట్‌లో అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్‌కి అంత ఫియర్ అయితది. అప్పర్ కాస్ట్ వల్ల గానీ, ఏ కాస్ట్ అయినా సరే. ఈ కాస్ట్ కుల పిచ్చి ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మాయిని వేరే కులానికి ఇయ్యడానికి భయపడేది. ఎందుకంటే ఆ లినేజ్ పోతది. సో, కాస్ట్‌లెస్ సొసైటీ కావాలంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ జరగాలి. ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ జరగాలి. ఇంటర్ స్టేట్ మ్యారేజెస్ జరగాలి. అంటే డిఫరెంట్ వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఆ లీనేజ్ అనేది మిక్స్ అయిపోతది. అయితే ఈ ఇండియన్ సొసైటీలో నువ్వు చాలా వీడియోస్ చేసుంటావు. బట్ ఇక్కడనే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ జరిగినప్పుడు ఆనర్ కిల్లింగ్స్ అనేవి అవుతాయి. సో, ఆనర్ కిల్లింగ్స్ ఉన్నటువంటి సొసైటీలో ఈ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అనేవి ముందలకెళ్ళగలుగుతాయా? అదే సొసైటీని మనం ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు ఇప్పుడు మన గవర్నమెంట్స్ ఉన్నాయి. మన గవర్నమెంట్స్‌లో ఉన్న హైయర్ అఫీషియల్సే, మన చదువులు చెప్పే టీచర్లే కుల గజ్జెతో ఉంటే, కిందున్న వాళ్ళు ఏం చేస్తారు?
కింద ఉన్న వాళ్ళు కూడా అదే కులగజ్జని పాటిస్తున్నారు. మనం కులగజ్జని తీసేసేయాలి. మనిషిని మనిషిగా చూసుకోవాలి. అది స్కూల్స్‌లో కూడా చెప్పాలి. చిన్నప్పటి నుంచే ఇట్లా ఉండొద్దు. కులం అనేది చాలా ఆహ్, తప్పుడైన ఒక మార్గం. ఆ కులంని మనం పాటించకూడదు. ఒక కులం మనకు అవసరం లేదు అని చెప్పి. కులం అనేది రిలీజియన్ కాదు కదా! దేవుడు కాదు కదా! భక్తి కాదు కదా! కల్చర్ కాదు కదా! సో, కులంని తీసేసేయాలి. కులం ఉండకూడదని మనం ఒక క్లియర్ స్టేట్మెంట్ అనేది ఉంటే, అట్లా ఆటోమేటిక్‌గా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ జరుగుతాయి. ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ జరిగితే ఆటోమేటిక్‌గా ఫ్యూచర్‌లో ఎరాడికేట్ అయిపోతది కాస్ట్ అని నా ఫీలింగ్.